కొన్ని రోజుల ముందు ద్రౌపదీదేవి వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తుంటే పాండవుల యొక్క పిల్లలెవరు? ఉప పాండవులు కదా, ద్రౌపది పుత్రులు కదా, వారు 5గురు కదా, అల్లరి చేస్తున్నారు కదా. ఒక్క పిల్లవాడు ఉంటేనే ఈ కాలంలో మనం పట్టుకోలేకపోతున్నాం. అటువంటిది 5గురు పిల్లలైతే వాళ్ళని సముదాయిస్తూ ఉంటే, అడ్డపడుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే కోపం వచ్చి కఠినంగా వీళ్ళు చస్తే బాగుండు, నా పని చక్కగా తొందరగా అవుతుంది అనుకుంది ద్రౌపదీదేవి. పైన తథాస్తు దేవతలు ఉంటారు కదా, కృష్ణ భగవానుడు విన్నారు. ఏమిటి, ద్రౌపదీదేవి ఇంత పరుషంగా మాట్లాడదు కదా అనుకున్నారు. అప్పుడు వారి యొక్క బయోడేటా మొత్తం కూడా ఉప పాండవుల యొక్క చరిత్ర అంతా చూశారు. ఓహో అనుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి పూట అశ్వత్థామ వచ్చేయడానికి ముందుగానే పాండవుల దగ్గరికి వెళ్ళారు కృష్ణ భగవానుడు. ద్రౌపదీదేవితో సహా మనం యాత్రకు బయలుదేరుతున్నాం రండి.